నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. జూన్ వచ్చింది అన్నీ జూన్ రాగానే 10 ఏళ్ల క్రితం మనం వెనక్కి తిరిగితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కింద ఏర్పడ్డాయి. జూన్ 2కి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు మరి ఆ రోజులో ఉమ్మడి రాష్ట్రపతి క్యాపిటల్ అనుకున్నాము. సో ఇప్పుడు ఈ మరి జూన్ 2 తర్వాత ఏమవుతుంది? కొంతమంది ఏమో దీన్ని ఎక్స్టెండ్ చేయాలి అని అంటున్నారు. ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమైనా మనకి అటు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అట్లాగే మరి ఉమ్మడి ఆస్తుల విభజన కూడాను చాలా మటుకు ఇంకా కంప్లీట్ అయినట్లేదు, కాంప్రమైజ్ అనేది. దీని మీద ఈ ఎక్స్టెన్షన్ అనేది సాధ్యమా, చేయొచ్చా? దీని మీద వచ్చిన జూన్ 2 యాక్చువల్లీ అదే సపరేట్ ఆంధ్ర 2014లో ఏర్పడటం, నేను చీఫ్ సెక్రటరీగా కూడా అదే రోజు బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. సో చూస్తూ ఉండగానే ఒక దశాబ్దం అయిపోయింది. దశాబ్దం ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఫర్ 2 తెలుగు రాష్ట్రాలు. యాక్చువల్లీ జూన్ 2తో హైదరాబాదు టెక్నికల్గా, ఎందుకంటే రియల్గా ఏ రోజు అది తెలంగాణ పరిధిలోకి వచ్చేసింది. ఎఫెక్టివ్లీ తెలంగాణ క్యాపిటల్గానే రన్ అవుతుంది. ఆంధ్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎటువంటి జ్యూరిస్డిక్షను లేదు, ఎటువంటి పవరు లేదు, ఎక్సెప్ట్ ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ప్లేస్ కింద ఉండటం తప్పితే ఇంకేమీ లేదు. సెక్రటేరియట్ను కూడా వీళ్ళకున్న భాగాన్ని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అది పడగొట్టేసి కొత్తది కూడా కట్టుకోవటం జరిగింది. సో ఇప్పుడు ఈ పొజిషన్ను కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. రియల్గా 2 రాష్ట్రాలకు హైదరాబాద్ ఒక సెంటర్గా ఉండాలంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే దీన్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేసి ఉంటే అప్పుడు ఇద్దరికి ఇది ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుండేది. ఏ రోజైతే దీన్ని యూనియన్ టెరిటరీ కింద డిక్లేర్ చేయలేదో ఈ మొత్తాన్ని తెలంగాణకి ఇచ్చేశారు. ఇచ్చేస్తూ ఒక స్లైట్ పవరు గవర్నర్కి ఉంచారు. గవర్నర్ని అడ్వైజ్ చేయడానికి అడ్వైజర్లు, వాళ్ళ ద్వారా కొంత పవర్ ఆయన చేతిలో అసెట్స్ మీద వాటి మీద పెట్టడం జరిగింది. కానీ ఎఫెక్టివ్గా ఏమీ లేకుండా చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా తెలంగాణకి ఉండిపోయింది. సరే, ఆ పైన ఆ ఓటుకు నోటు కేసు రావటం, దాని పర్యవసానంగా ఈవెన్ బిఫోర్ 10 ఇయర్సే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి వెళ్ళిపోవడంతో అది కూడా సమసిపోయింది. సో ఇక ఇప్పుడు ఇదేదో ఎక్స్టెండ్ చేయటం, దానివల్ల ఏదో బెనిఫిట్ వస్తుందనుకోవడం ఊరిక ఊహించుకోవటమే. సో జూన్ 2కి ఇది పూర్తిగా ఆ టెక్నికల్ డిస్టింక్షన్ కూడా పూర్తిగా సమసిపోవాలి, సమసిపోతుంది కూడా. అక్కడి నుంచి వాళ్ళు ఆంధ్ర క్యాపిటల్ను ఏర్పాటు చేసుకుని ఏర్పాటు అయింది. క్యాపిటల్ లేదు అంటుంటారు, కానీ క్యాపిటల్ ఈజో అమరావతి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈయన వైజాగ్ అనొచ్చు, వచ్చినప్పుడు వస్తుంది. ఒకవేళ ఈయన వచ్చి చేసుకొని కోర్టులో కూడా దాన్ని నిలబెట్టుకోగలిగింది, లేకపోతే అమరావతి క్యాపిటల్. సో క్యాపిటల్ లేదనేది నాన్ సెన్స్, అది కరెక్ట్ కాదు. క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ అమరావతి, దాంట్లో ఏమి 2 ఒపీనియన్స్ ఏమీ లేవు. సో దానిని ఏ క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి, కానీ ఇక్కడ ఎటువంటి అవకాశం ఉండేటటువంటి ఇది లేదు. ఇక ఆస్తులు అవి 90% అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఈవెన్ ఇది అక్కడ ఉన్న ఆంధ్ర భవన్ కూడా పనిచేసుకున్నారు. దాన్ని కొంతకాలం అది ఉండింది. ఇక్కడ షెడ్యూల్ 9, 10 అవన్నీ కలిపి సుప్రీంకోర్టులో ఒక కేసు వేసింది ఏపీ స్టేట్ గవర్నమెంట్. అది ఏదో ఆర్డర్ వస్తుంది, దాని ప్రకారంగా పోతారు. సో ఇంకా జూన్ 2 ఒక 10 ఇయర్స్ ప్రస్థానంలో తెలంగాణ ఒక రకంగా ముందుకు వెళ్ళిపోయింది, ఆంధ్ర వెనుకబడింది. వాస్తవం అది పాలన లోపం, అంతకుమించి వనరుల లోపం కాదు, పాలన లోపం. డివిజన్ వల్ల నష్టపోవటం కన్నా సరైన పాలన లేకనే ఆంధ్ర ఎక్కువ నష్టపోయిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇక నుంచి ఇక్కడ
సపరేట్ గవర్నమెంట్, అక్కడ సపరేట్ గవర్నమెంట్. అంత ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆ టెక్నికల్గా ఉన్న లింక్ కూడా పోతుంది. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ June 2. సో మంచి విషయం చెప్పారండి. అంటే ఇంకా ఆంధ్ర ప్రజలు హైదరాబాద్లో మనకి ఒక హక్కు ఉందని అనుకోవడానికి లేకుండా సమస్య పోయింది. హక్కు ఎప్పుడూ లేదు, ఉన్నట్టు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఇక ముందు లేదు. సరే, నమస్కారం.